ఓకే, సో ఎప్పట్లా కాకుండా ఇవాళ కొంచెం డెప్త్గా నేర్చుకుందాం HTML అండ్ CSS. సో ఎప్పట్లానే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసేసి దాంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేసేసుకోండి. ఆ క్రియేట్ చేసేసుకున్న తర్వాత బేసిక్గా ఇక్కడ చూడండి HTML అని అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోండి. సో HTML హెడ్ టైటిల్ అవన్నీ వస్తాయి అనమాట. బాడీ లోపల మనం సెక్షన్స్లో ఏమేమి ఉన్నారో అవి వస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ ఒక బటన్ తయారు చేసి వస్తే ఇక ఇలా హే కోటర్స్ అని చెప్పేసిన తర్వాత హే అని పెట్టాను చూడండి అలా. సో బాడీ లోపల మనం సెక్షన్స్ పెట్టేసుకోవచ్చు. లైక్ మనం బేసిక్గా పారాగ్రాఫ్లు చేయడం ఎలానో నేర్చుకున్నాం మనం. అండ్ ఆ తర్వాత యాంకర్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలో అది కూడా నేర్చుకున్నాం మనం, రైట్? సో ఇక్కడ బిఆర్ అంటే బ్రేకింగ్ పాయింట్ అన్నమాట. సో ఆ బిఆర్ వచ్చిన తర్వాత తర్వాత ఏదైతే ఉందో దాని కింది లైన్లో వచ్చేది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అండ్ మన ఇష్టం వచ్చినట్టు పారాగ్రాఫ్ మనం రాసుకోవచ్చు. ఇదైతే మనం చూసాం ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రాపర్గా మనం ఒక వెబ్సైట్ ఎలా తయారు చేయాలో అది చూసుకుందాం ఇవాళ. సో హౌ ఎగ్జాక్ట్లీ ఆర్ వి సపోజ్ టు కోడ్, అంటే మనం ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ దాకా నేను ఇంతవరకు మొత్తం వచ్చేసాం. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా హెడర్ పెట్టేసినాం అంటే హెడర్ అంటే ఒక హెడ్డింగ్ అనమాట. దాంట్లో H1 అంటే ఒక ట్యాగ్, అంటే హెడ్డింగ్ 1 అని చెప్పేసి. దాని కింద nav అని చెప్పేసి పెట్టుకుందాం. nav అని పెట్టుకుంటే పైన ఒక nav బార్ లాంటిది అనుకోండి. UL అంటే కాలమ్స్, ఇంకా బేసిక్గా 1 by 1 1 by 1 1 by 1. LI అంటే UL మధ్యలో ఉండేది అది. ఓకే, సో ఆ LI మధ్యలో ఏది ఉన్నా కూడా అది ఒక కాలమ్ వైజ్లో వచ్చింది అనమాట. ఒకటి అంటే హోమ్ కింద కాంటాక్ట్ కింద ఇది అబౌట్, ఇలా గెటింగ్ మై పాయింట్. ఇది మనం లింక్ ట్యాగ్ ని కనెక్ట్ చేసి పెట్టామన్నమాట. LI మధ్యలో లింక్ ట్యాగ్ తోటి ఓపెన్ చేసి పెట్టాం. అక్కడ href అని చెప్పేసి మనం దాని డెస్టినేషన్ ఇచ్చాం. సో ఇది ఒక లింక్ అయిపోయింది బేసిక్ గా. సో మనం ఏం అలాంటి హోమ్ కాంటాక్ట్ అబౌట్ అలాంటి పేజెస్ మనం తయారు చేసుకుంటే దాన్ని లింక్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ దాని కింద మన సెక్షన్స్ కింద మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సెక్షన్ కింద మనం డివైడ్ చేసుకుని చేస్తాం. మనకు ఒక ఫోటో కావాలి, అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక సెక్షన్ కింద పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో H2 అని చెప్పి ఒక సెక్షన్ పెట్టేసి దానికి H2 అని చెప్పేసి పెట్టా. అంటే హెడ్డింగ్ 2 వచ్చిందా, కొంచెం చిన్న హెడ్డింగ్ వచ్చిందా, దాని కింద పారాగ్రాఫ్ పెట్టా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్, అక్కడ మళ్ళీ హెడ్డింగ్ పెట్టా, మళ్ళీ ఇక్కడ కింద ఇంకో పారాగ్రాఫ్ రాస్తున్నాను అనమాట. మీకు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. కూల్. సో ఇక్కడ ఇది పారాగ్రాఫ్. సో ఇక్కడ సెకండ్ హెడ్డింగ్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకుంటూ చేయడం అంటే ఆప్టిమైజ్డ్గా ఉంటుంది అనమాట. చిందరవందరగా కాకుండా క్లియర్గా ఉంటుంది. ఎక్కడ ఏమైనా తప్పులు జరిగినా కూడా, అంటే మనం ఎడిట్ చేసేటప్పుడు కూడా, అంటే ఏమైనా స్టైల్స్ యాడ్ చేసేటప్పుడు కూడా క్లియర్గా ఆ సెక్షన్ పర్టికులర్గా ఉండేటట్టు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇండివిజువల్గా. సో అందుకే సెక్షన్స్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, సెక్షన్ అని పెట్టంగానే అన్ని సెక్షన్, ఇప్పుడు CSSలో పోయి సెక్షన్ కలర్ వేసినాం అనుకో, అన్ని సెక్షన్కి ఒకటే కలర్ వచ్చింది. ఎందుకంటే అన్ని సెక్షన్లకి పేరు లేదు కాబట్టి. నువ్వు ఒక పర్టికులర్ సెక్షన్ని టార్గెట్ చేస్తే దానికి ఒక క్లాస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ క్లాస్ అంటే ఆ సెక్షన్ పేరు అన్నమాట. సో ఆ పేరుకి తగ్గట్టు నువ్వు ఆడ ఏమంటారు ఆ పేరు పెట్టేసి నువ్వు ఎడిట్ చేస్తావు బేసిక్గా. అది నీకు తర్వాత చెప్తా. ఫస్ట్ చూడు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ హెడర్లో H1 ఉంది. ఓకేనా? అలా మనం ఏం చేస్తామంటే హెడర్ అని చెప్పేసి పెట్టేసి దీని సింటాక్స్ వచ్చేసి హెడర్ అని చెప్పి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. అండ్ దాని మధ్యలో నువ్వు అక్కడ టెక్స్ట్ అలైన్, అంటే టెక్స్ట్ని మధ్యలో కావాలి. నాకు టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పేసి పెట్టుకున్నాను. నాకు టెక్స్ట్ మధ్యలో వచ్చేసింది. నాకు ఆ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్లో ఉండాలి. వైట్ ఉంటే కనబడట్లేదు. సో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టేసుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది సో ఎన్సో పెట్టా. సో అక్కడ వైట్ కలర్ కనబడింది. సో నాకు హెడ్డింగ్ వచ్చేసింది ఇక్కడ, రైట్? నేను ఆ కలర్ కావాలంటే ఏ కలర్ అయినా మార్చుకోవచ్చు. ఓకే, సో ఇది CSS అన్నమాట బేసిక్గా. అండ్ ఇంకొకటి ఫాంట్ ఫ్యామిలీ, అక్కడ నేను ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వేరే ఫాంట్ కూడా నేను పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఆ తర్వాత ఏముంటుంది, ఆ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ని ఎలా హైలైట్ చేయాలి? nav బార్ లోపల, UL లోపల, LI లోపల, Aలో ఆ లింక్ ఉంది. అవునా? సో ఫస్ట్ నేను nav బార్ అని చెప్పేసి రాస్తా, nav అండ్ UL. ఆ తర్వాత దీనిలో ఒక దీనికి ఒక పర్టికులర్ ఇస్తాం మనం. ప్యాడింగ్ అంటే స్పేసింగ్ బేసిక్గా. ఓకే, 0 ఇచ్చేసినాం అనుకో, తర్వాత మనం ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత nav, UL అండ్ LI. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తాను. అంటే దాని తర్వాత ఇది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే వచ్చేసి నేను ఇన్ లైన్ ఇస్తాను. సో ఒక లైన్లో వచ్చేస్తాయి అనమాట బేసిక్గా, ఆ లైన్లో రావడానికి అలా. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ప్యాడింగ్ ఇచ్చుకుందాం. ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. 10 పిక్సెల్ అంటే ఒక 10 పిక్సెల్స్ అంత లెంత్ అనమాట. సో దీనికి రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చిందా, ఒక 10 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది అనమాట. సో మనం లెంత్ని లేదా వెడత్ని మనం పిక్సెల్స్లో కొలుస్తాం ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకేం మిగిలిపోయింది, A మిగిలిపోయింది. సో ఆ వర్డ్స్ని మనం స్టైల్ చేయొచ్చు. సో nav, UL, LI, A ఫ్లవర్ బ్రాకెట్. సో దాంట్లో మనం బార్డర్ ఇచ్చుకోవచ్చు 1 పిక్సెల్ అని చెప్పేసి అనుకో. ఇంకా 1 పిక్సెల్ సాలిడ్ అండ్ పైన కలర్ని మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఆ పైన కలర్లో వచ్చేస్తుంది. అక్కడ బార్డర్ వచ్చిందా, రైట్? 1 పిక్సెల్ ఇచ్చామంటే 1 పిక్సెల్ బార్డర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం గ్యాప్ ఇవ్వాలంటే మనం ప్యాడింగ్ ఇవ్వచ్చు. అంటే ప్యాడింగ్ 5 పిక్సెల్ అండ్ 10 పిక్సెల్, అంటే హైట్ అండ్ వెడత్ ఇచ్చాం మనం. సో ఆ గ్యాప్ కూడా వచ్చింది కదా. అక్కడ మనం లోపల కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ కలర్ని మనం లోపల ఉన్న కలర్ని కాపీ పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. అలా వచ్చేసిందా, లేదా వైట్ పెట్టుకుందాంలే. అండ్ ఇంకొకటి సింటాక్స్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కలర్ పెట్టేటప్పుడు నువ్వు ఇట్లా లెటర్స్లో రాసినావు అనుకో, లెటర్స్లో ఆ కలర్ వచ్చేస్తుంది. లేదు నీ దగ్గర కలర్ కోడ్ ఉంది అంటే నువ్వు హ్యాష్ ట్యాగ్ పెట్టిన తర్వాత ఆ కలర్ కోడ్ యూజ్ చేసుకోవాలి. ఓకే,
అండ్ అది అయిపోయిందా. ఇప్పుడు ఎడ్జెస్ ఇక్కడ మరి షార్ప్గా ఉన్నాయి కదా, దీన్ని మనం రౌండ్ చేసుకోవచ్చు. దాన్ని బార్డర్ రేడియస్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. బార్డర్ రేడియస్ అని పెట్టేసి ఒక 5 పిక్సెల్ అనుకో, చూసావా స్మూత్ అయిపోయింది. సో అలా యూ విల్ యూజ్ ఇట్ అనమాట. ఆ కలర్ తీసేసి ఇప్పుడు అక్కడ ఉన్న కలర్ని మళ్ళీ పేస్ట్ చేసేసుకుందాం. సో అలా అయిపోయింది. సో బాగుంది కదా ఇక్కడ. ఇప్పుడు దీనికి ఇంకొంచెం ఎఫెక్ట్లు ఇవ్వాలనుకో, మనం దీనికి ఒక హోవర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అంటే మనం యూజ్ కర్సర్ ఎప్పుడైనా దానిపైన ఇట్లా ఊగిందని దానిపైన ఇట్లా పోతే అక్కడ ఎఫెక్ట్ ఓపెన్ అవుతుంది. దాన్ని హోవర్ అంటాం మనం. సో మనం పైన ఉన్న దాన్ని కాపీ చేసేసుకొని అక్కడ పక్కన కోలన్ పెట్టేసేసి హోవర్ని పెట్టాలి. ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, అంటే హోవర్ అయినప్పుడు అన్నట్టు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను దాంట్లో మొత్తం ఈ కలర్ మన పైన కలర్ని పేస్ట్ చేసేసుకుందాం బ్యాక్గ్రౌండ్ కలర్ కిందకి. అయిపోయిందా. అండ్ పక్కన లాస్ట్గా గుర్తుంచుకోండి, లాస్ట్గా ఆ కాలన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత కలర్ లోపల వచ్చేసి వైట్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇది అయిపోవాలి, అండ్ కలర్ లోపల టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అయిపోవాలి అని చెప్పి. చూసారా ఇలా. సో ఇంత సింపుల్ అనమాట. అండ్ అలానే ఇది ఒకటి ఎడిట్ చేసినట్టు కింద ఉన్న సెక్షన్స్ అన్నింటి మనం ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెక్షన్ వైస్ వెళ్దాం. ఇప్పుడు ఒక సెక్షన్కి పేరు కావాలి కదా, డైరెక్ట్గా సెక్షన్ అని చెప్పేసి కొట్టినాం అనుకో, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇద్దాం అవు. సో బ్యాక్గ్రౌండ్ బ్లూ. ఇప్పుడు చూడు, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇవ్వగానే సెక్షన్ మొత్తం ఒకటేసారి అప్లై అయిపోయింది. ఎందుకంటే అన్నిటికీ సెక్షన్ 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 అని చెప్పేసి ఉంది, పర్టికులర్ పేరు లేదు మనం టార్గెట్ చేసే దానికి. సో ఇప్పుడు అక్కడ మనం క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం అనమాట, అందుకే. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కొక్క సెక్షన్కి క్లాస్ ఇచ్చేద్దాం. సో క్లాస్ అంటే 1, అంటే ఈ సెక్షన్ పేరు 1, ఈ సెక్షన్ పేరు 2, క్లాస్ అంటే నేమ్ అనుకోండి. ఇంకా ఈ సెక్షన్ పేరు 3 అండ్ ఇంకో సెక్షన్ పేరు 4. అండ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఐడీస్ కూడా ఉంటాయి అనమాట. ఐడీస్ గురించి మనం నెక్స్ట్ బటన్ మీద ఐడి గురించి మనం చూపిస్తాను నీకు. సో అలా అయిపోతుంది. ఓకే, అండ్ ఆ తర్వాత సెక్షన్ తీసేసి అక్కడ .1. ఇప్పుడు మనం క్లాసెస్ ఎప్పుడైనా మెన్షన్ చేస్తున్నామంటే డాట్ పెట్టేసి ఆ క్లాస్ పేరు పెడితే ఆ క్లాస్ మాత్రమే స్టైల్ అవుతుంది అనమాట ఇలా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేద్దాం. తర్వాత మనం మన ఫస్ట్ సెక్షన్కి ఒక హైట్ వెడత్ ఇచ్చేస్తాం అనమాట. అలా ఒక 30 VH అనుకోండి. 100 VH ఇస్తే మరి ఎక్కువైపోయింది, 30 VH ఇచ్చేద్దాం, అంటే కొంచెం చిన్నగా అయిపోతుంది బేసిక్గా. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఇంతకుముందు సెక్షన్స్ మధ్యలో డివ్ పెడతాం అనమాట. ఆ డివ్ లోపల మనం ఏ కంటెంట్ ఉన్నా అది పెట్టుకుంటాం బేసిక్లీ. సో ఆ డివ్కి ఒక పేరు పెట్టాను అనమాట, అది కంటైనర్ 1 అని చెప్పేసి. దాని కింద కంటైనర్ 1లో నేను ఇంకా స్టైల్ చేసుకుంటున్నా, అంటే ఒక కంటైనర్ లోపల అవన్నీ పెట్టేసి. సో బార్డర్ రేడియస్ అలా రాలేదు. సో ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ని మనం అలైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ అలా ఇచ్చేద్దాం, సెంటర్ పెట్టేసుకుందాం. సో అదంతా సెంటర్గా వచ్చేసింది అనమాట. అండ్ ఆ డివ్లోనే అని సెంటర్గా వచ్చేసింది. పైన కొంచెం ప్యాడింగ్ ఇచ్చేసుకుంటే ప్యాడింగ్ టాప్ పెట్టేసినాం అనుకో, పైన కొంచెం గ్యాప్ వచ్చేది. ఓకే, ఒక 20 పిక్సెల్స్ పెట్టేసుకో. అండ్ ఇందాక మనం డివ్ అన్నాం కదా, ఆ డివ్కి మన క్లాస్ నేమ్ ఇచ్చాము కంటైనర్ 1 అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఆ కంటైనర్ 1 లోపల ఇప్పుడు మనం ఒక బార్డర్ ఇచ్చామనుకోండి, అంటే మన ఫస్ట్ సెక్షన్ చుట్టూ ఒక బార్డర్ వచ్చింది. అంటే సెక్షన్ లోపల కంటైనర్ డివ్ ఉంది కాబట్టి మన డివ్కి క్లాస్ నేమ్ ఇచ్చాం కంటైనర్ 1 అని చెప్పి. సో మనకు ఒక బార్డర్ వచ్చేసింది, బార్డర్ రేడియస్ ఇచ్చేద్దాం. ఆ బార్డర్ రేడియస్ వచ్చేసింది. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఎలాగో ఉంది ఆల్రెడీ. ఓకే, సో అలానే మీకు ఎలాంటి స్టైల్ చేద్దాం అనుకుంటే ఆ స్టైల్స్ అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు దీనికి కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి RGB, అంటే రెడ్, గ్రీన్, బ్లూ అండ్ ఇంకోటి A అంటే దాని ఓల్డ్ వాల్యూ అంటే ఇంటెన్సిటీ అనుకోండి బేసిక్గా చెప్పాలి. 255, 255, 255 అండ్ 0.1 పెట్టా. సో ఇక్కడ ఏం చేసా, బేసిక్గా దీనికి గ్లాస్ ఎఫెక్ట్ ఇచ్చా, అంటే ట్రాన్స్పరెన్సీ పెట్టా. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మొత్తాన్ని మనం వేరే కలర్ పెట్టామనుకుంటే అప్పుడు కనపడుద్ది అగో అలా. ఓకే, సో మళ్ళీ ఆ బాడీ కలర్ పీకేద్దాం, బాగాలేదు ఇది. సో ఎస్, అలా చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్కి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అది పెట్టేసుకోవచ్చు, మనం ఒక ఇమేజ్ పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీన్ని బ్లర్ చేసేద్దాం ఆ గ్లాస్ని ఒక 10 పిక్సెల్స్ వరకు. సో బ్యాక్గ్రౌండ్ది బ్లర్ అయిపోద్ది అనమాట. అండ్ అలానే ఇంకా స్టైల్స్ ఏమంటే అవన్నీ మనం చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్ ఇక్కడ పెట్టాం కదా, .2 అని చెప్పి సెకండ్ సెక్షన్ పేరు. సో దానికి హైట్ వెడత్ ఇచ్చేసామన్నమాట. సో అలానే ఇప్పుడు మనం థర్డ్, ఫోర్త్ సెక్షన్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అన్నిటికీ హైట్ అండ్ వెడత్ వచ్చేస్తాయి. సో చూసుకోండి, ఓన్లీ లోపలి మాత్రం కాపీ చేసి పెడుతున్నా సెక్షన్స్ అనేది కొంచెం తొందర అయిపోవాలని చెప్పేసి. ఓకే, సో 4 వచ్చేసింది, 4 కూడా పెట్టేశాను. సో క్లియర్. సో అన్నిటికీ సెక్షన్స్ అవి వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఆ కంటైనర్ ఉంది కదా, ఆ డివ్ ఉంది కదా, వాటి ఒకటే క్లాస్ నేమ్ అన్నిటికీ అప్లై అయినట్టు, సెక్షన్ క్లాస్ నేమ్ అన్నిటికీ అప్లై అయినట్టు అన్ని డివ్స్కి కూడా ఒకటే క్లాస్ నేమ్ ఇచ్చేస్తా. అని మనం ఫస్ట్ పెట్టుకుంది కంటైనర్ 1 అని చెప్పేసి. సో ఇక్కడ ఏమైంది, క్లాస్ నేమ్ పెట్టంగానే అన్ని క్లాసెస్ నేమ్ వచ్చేస్తున్నాయి ఇక్కడ పైన, రైట్. కంటైనర్ 1 ఇప్పుడు అన్నిటికీ వచ్చేసింది చూడండి, స్టైల్స్ అన్నిటికీ అప్లై అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం వెనకాల పెట్టిన గ్లాస్ ఎఫెక్ట్ మనకు కనబడాలి అది ఇది అంటే ఇప్పుడు పని చేద్దాం, ఇక్కడ కలర్ని వైట్ చేసేద్దాం అవి. అండ్ మొత్తం అయిపోయిందా. సో వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకుందాం, బ్యాక్గ్రౌండ్లో అంటే బాడీలో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేద్దాం అనమాట. సో గూగుల్ ఓపెన్ చేసేసి దానిలో ఫ్రీ పిక్ అని చెప్పేసి ఉంటుంది ఒక వెబ్సైట్, దానిలో వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి కొట్టంగానే 100 ఫోటోలు వస్తాయి. దానిలో మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు, ఫ్రీ ఫోటోస్ అవన్నీ. ఓకే, సో సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫోటో, ఏదో ఒక ఫోటో చూస్ చేసేసుకోండి. అండ్ ఆ ఫోటో తీసుకొని దీనిలో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి నీకు ఎలా చూపిస్తాను ఇప్పుడు. ఆల్ రైట్,
సో ఒక ఫోటో చూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బాడీ అని చెప్పి ఓపెన్ బ్రాకెట్స్ పెట్టేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టి URL అని పెట్టి ఏ ఫోల్డర్ అయితే ఇవన్నీ పేజెస్ ఉన్నాయో అదే ఫోల్డర్లో అది పెట్టేసి దాని పేరు పెట్టేసి అనమాట కాలన్ ఏమంటారు ఇన్వర్టర్ కామర్స్లలో. దాంతో బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని చెప్పేసి నో రిపీట్ పెట్టాలి, ఎందుకంటే లేదు మొత్తం బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉంటే మొత్తం రిపీట్ అయిపోద్ది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ అని పెట్టేసుకో. సో మొత్తం కవర్ అయిపోద్ది బేసిక్గా. లేదా ఫిట్ అని పెట్టావు అనుకో ఉన్నంత వరకు మాత్రం ఫిట్ అవుతుంది, కవర్ అని పెట్టేస్తే మొత్తం యూజువల్లీ సెక్షన్ మొత్తం కవర్ అవుతుంది. అలా గెలిమే పాయింట్. అండ్ ఆ తర్వాత నీకు కావాల్సిన నీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి తగ్గట్టు నువ్వు స్టైల్ చూసుకోవచ్చు. అది చూసారా కంటైనర్స్ అన్ని బ్లర్ అయిపోయాయి అనమాట, ఒక గ్లాస్ లాగా. సో ఇన్ దాట్ వే. సో ఇక్కడ ఎర్రర్ ఏంటిది, ఇక్కడ బటన్ చూడండి మన 4th కంటైనర్ అతుక్కొని కూర్చుంది. సో ఇప్పుడు మనం బటన్ కూడా కొంచెం స్టైల్స్ ఇస్తాం అనమాట. సో బటన్కి ఇప్పుడు ఒక ఐడి ఇచ్చేద్దాం బేసిక్గా చెప్పాలంటే. సో ఐడి ఏంటిదంటే ఎలానో యూస్ చేయొచ్చు మనం చెప్పేది. సో 4th కంటైనర్ తీసేసుకొని దానికి టెక్స్టైల్ అని చెప్పి సెంటర్ పెట్టాను అనుకో, ఆ కంటైనర్ లోపల ఉన్నాయి అన్ని టెక్స్టైల్ అని అయిపోతాయి, అంటే సెక్షన్ లోపల ఉన్నాయి అన్ని అంటే సెంటర్లో వచ్చేస్తాయి బేసిక్గా. సో ఆ తర్వాత బటన్కి #learn అని చెప్పి ఐడి అని చెప్పేసి పెట్టేసి క్లాస్ లాగానే #learn అని చెప్పేసి పెట్టేసిన, ఇంకా అంటే లెర్న్ అని చెప్పేసి పెట్టేసిన. సో CSSలో నువ్వు ఐడి ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు #, పెడతావు ముందు మన కలర్ లాగా. సో ఆ తర్వాత మార్జిన్ టాప్ 30 పిక్సెల్ చేసిన, పైన నుంచి కొంచెం మార్జిన్ వచ్చింది, కర్సర్ పాయింటర్ పెట్టేసిన. సో ఎప్పుడైనా నా మౌస్ దాని మీదకి పోయిందంటే అప్పుడు ఒక పాయింటర్ లాగా ఒక చెయ్యి లాగా మారిపోద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇష్టం వచ్చింది పెట్టేసుకో. ఆ తర్వాత దీన్ని కూడా సేమ్ స్టైలింగ్ ఎలా చేస్తాం నార్మల్గా అలా స్టైల్ చేసుకోవచ్చు మనం. సో ప్యాడింగ్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ 10 పిక్సెల్ పైన మనం ఇచ్చినట్టే ఆ బటన్స్కి లింక్లకి ఇచ్చినట్టు అక్కడ ప్యాడింగ్ ఇచ్చేసినామా. అండ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ వైట్ ఇచ్చేసుకుందాం లేదా గ్రే ఇచ్చేసుకుందాం, నీ ఇష్టం వచ్చే కలర్ నువ్వు పెట్టేసుకోవచ్చు అనమాట. సో బార్డర్ వచ్చేసింది. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా చేసుకోవచ్చు అబ్బా మనం. బార్డర్ రేడియస్ షార్ప్ ఉన్నాయి కదా, దానికి మనం 10 పిక్సెల్స్ ఇచ్చేసినాం అనుకో, రౌండ్ అయిపోతాయి లేదా సాఫ్ట్ అయిపోతాయి బేసిక్గా బార్డర్స్ అవన్నీ. అండ్ ఆ తర్వాత లోపల ఉన్న కలర్ని మనం మార్చుకోవచ్చు, వైట్కి లేదా బ్లాక్కి పెట్టుకోవచ్చు, లేదా నీకు ఇష్టం వచ్చిన కలర్ని నువ్వు మార్చుకోవచ్చు అక్కడ. గెటింగ్ మై పాయింట్. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ అనమాట. నీకు నచ్చినట్టు నువ్వు కస్టమైజ్ దాన్ని చేసుకోవచ్చు, అంటే నీకు తగ్గట్టుగా. ఒకవేళ నీకు 1 పిక్సెల్ మరి ఎక్కువ అయిపోయింది అనుకో బార్డర్, అక్కడ 0.5 పెట్టేసుకో. సో అలా అక్కడ పక్కన ట్రాన్స్పరెన్సీని కూడా నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలా అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్కి బాబాయ్ కింద లెర్న్ మోర్ మీద కూడా కొంచెం ఓవర్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. కొంచెం ఎప్పుడైనా స్క్రోల్ దాని పైకి వెళ్ళినప్పుడు మౌస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఎఫెక్ట్ వచ్చేటట్టు. సో దాని కలర్ కల్లా మార్చేద్దాం, లోపల టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చేద్దాం. సో ఎప్పుడైతే హోవర్ అవుతుందో సేవ్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడైతే హోవర్ అవుతుందో దాని కింద కలర్ మారిపోద్ది. సో అంత సింపుల్ అనమాట. సో ఇంకా కొంచెం కస్టమైజ్ చేద్దాం, ఇంకొంచెం మంచిగా చేద్దాం అనుకుంటే సో ఐల్ టెల్ యూ వాట్ ఇప్పుడు ఏం చేయొచ్చు మనం అని చెప్పి. సో ఇక్కడ చూడండి పైన లింకులు మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, దాని రైట్ సైడ్ పెట్టేద్దాం. సో ఇక్కడ nav UL LI అని చెప్పేసి ఉంది, కానీ nav లేదు. సో nav అని చెప్పేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టేసినామంటే సెంటర్కి వచ్చేసినాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఈ సెక్షన్స్ అవన్నీ లెఫ్ట్కి అతుకొని పోయి కూర్చున్నాయి అనమాట. సో ఆ లెఫ్ట్ కాకుండా సెంటర్లో చేద్దాం. సో సెంటర్లో చేయాలంటే ఏం చేయాలి, ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసుకోవాలి మనం బేసిక్గా. సో ఆ సెక్షన్కి వచ్చేసేసి అవి ఎక్కడ ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చేసేసి బేసిక్గా 1 2 3 4 ఉన్నాయి కదా, అన్నింటినీ ఒకటి దాన్ని పెట్టేద్దాం. 1.1, .2, .3, .4 అనగానే అన్నిటికీ ఒకటిసారి అప్లై అయిపోతాయి అనమాట. అంటే బ్రాకెట్స్లో ఉన్న స్టైల్ మొత్తం అన్నిటికీ అప్లై అయిపోతుంది సింపుల్గా. ఓకే. సో అలా అయిపోయిందా. అండ్ మార్జిన్ లెఫ్ట్ ఉంది కదా, మార్జిన్ లెఫ్ట్ పీక్ పడుతుంది అనుకోండి, మళ్ళీ అతుక్కుపోతుంది అనమాట. అక్కడ డిస్ప్లే మనం ఫ్లెక్స్ పెట్టుకోవచ్చు, అలైన్ ఐటమ్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్. సో అలా పెట్టామనుకోండి, సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం మళ్ళీ మధ్యలోకి వచ్చేసింది అనమాట. సో కొంచెం గ్యాప్ వచ్చింది, ఇక్కడ పైన మన బటన్ వెనక్కి వెళ్ళిపోయింది చూడండి. సో ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చైల్డ్ ఎలిమెంట్ అండ్ పేరెంట్ ఎలిమెంట్ ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఫ్లెక్స్ ఇచ్చాం, అందుకే మన 4th నెంబర్ కూడా 4th సెక్షన్ కూడా ఫ్లెక్స్ ఇచ్చాం. సో ఇప్పుడు సెంటర్ అయిపోయింది, అక్కడ మార్జిన్ ఇచ్చేసాను చూడండి 0 అండ్ ఆటో. సో మార్జిన్స్ ఏమి ఇవ్వకపోతే అటు పక్కన ఇటు పక్కన ఏం మార్జిన్స్ అవ్వవు. సో సెంటర్కి వచ్చేసినాయి బేసిక్గా. అండ్ ఇప్పుడు మనం ఆ బటన్ ఏదైతే ఉందో దానికి కొంచెం మన 4th సెక్షన్కి కింద పెడదాం ఇప్పట్లాగానే. సో అక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది కదా, అక్కడ 4th నెంబర్ది అలా కొంచెం పీకేసి పాడదొబ్బండి, ఇంకా అక్కడ కామా కూడా తీసేసండి. 4th నెంబర్ది సపరేట్గా రాయండి, 0.4 అని చెప్పేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి దానిలో ఉన్న స్టైల్స్ అన్ని దీన్ని కాపీ చేసి కొట్టు. అండ్ కింద ఇక్కడ టెక్స్ట్ లైన్ లేదా ఫ్లెక్స్ బాక్స్ కాలమ్ అని పెట్టుకో, అంటే లైన్గా వస్తాయి అన్నమాట, ఒకటి తర్వాత ఒకటి స్టాక్ అయిపోయినట్టు అలా. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఆ బటన్ కూడా మరీ అతుక్కుపోయినట్టుంది కదా. సో దానికి కొంచెం పైన మార్జిన్ టాప్ ఇచ్చేసినాం అనుకో, కొంచెం పైన మార్జిన్ వచ్చింది. సో ఒక 30 పిక్సెల్ ఇచ్చినాం అనుకో, కొంచెం కిందికి వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ పెంచుకోవచ్చు, అంటే మనం బటన్కి ఒక ప్యాడింగ్ ఇచ్చినాం కదా, ఆ ప్యాడింగ్ దగ్గర పోయి 5 పిక్సెల్ 10 పిక్సెల్ ఇచ్చినాం అనుకుంటే మనం ఆ 5 పిక్సెల్ 10 పిక్సెల్ తీసేసి ఒక 20 పిక్సెల్ ఒక 25 పిక్సెల్ లేదా ఒక 30 పిక్సెల్ మనం పెట్టుకున్నాం అనుకో, మనం పెట్టుకున్న దాన్ని బట్టి బటన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, అంటే హైట్ అండ్ వెడ్త్ ప్యాడింగ్ తగ్గట్టు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. చూస్తూ చేసుకుంటూ ఇలా అయిపోయిందన్నమాట. ఇప్పుడు దాకా వచ్చేసాం మనం. మార్జిన్ బాటమ్ ఎందుకు ఇచ్చానంటే కింద ఏమైనా స్పేస్ ఇవ్వాలా అని చెప్పేసి, ఆ తర్వాత బటన్కి కింద కొంచెం స్పేస్ ఇచ్చేసా, సో చూడడానికి బాగుంటుంది. సో అలా అనమాట. సో ఇంత సింపుల్గా ఒక వెబ్సైట్ అంటే ఒక వెబ్ పేజ్ని మనం తయారు చేసాం.